అలాంటి అంటే మేము నాలాంటి అలాంటి జర్నలిస్టులు కరువు అయిపోయారు ఏంటి, ఎవరో ఒకళ్ళిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది. సో మీడియాలో ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతిదీ ఒక మీడియాయే. ఎవరికి నోటుకు వచ్చినట్టు ఆడు పెట్టి పడదొచ్చు ఏదైనా సరే. సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడు అనేది నేను లెక్కించాను. నా జీవితం నాకేంటి అనేది ముఖ్యం. నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా నాకు అదే ఇందాకే చెప్పారు. నేను ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్. ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నారంటే దామ్మ దగ్గర వదలరు. దాన్ని మళ్ళీ అనలైజ్ చేయను. వాళ్ళ గురించి ఏమన్నా రాసుకోరా, ఎవడ ఏ రాసుకుంటా కేర్లెస్. రియల్లీ మీ ట్రావెల్ ఎక్కడ నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ అన్నయ్యలోని ఒక ఫాదర్ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ ఎ సన్ అండ్ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలా కనిపిస్తారు మీరు. ఎందుకంటే యూ ఎంజాయ్డ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ కోన్ ఆఫ్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్ సైడ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది బ్రదర్, చిల్డ్రన్, యంగర్ బ్రదర్స్. టోటల్గా యు ఆర్ అ మ్యాగజైన్ ఆఫ్ మెనీ పీపుల్. అందరినీ వాచ్ చేస్తూ, అందరినీ ఫాలో అవుతూ, అందరితో మూవ్ అవుతూ, ఇంట్లో మెంబర్స్ ఎవరికైనా అదే కదా. నువ్వు నీ బిడ్డలతోటో, నీ భార్యతోటో, లేదా నీ అమ్మా నాన్నతోటో, నీ అన్నదమ్ములతోటో, నీ స్నేహితులతోటో, నువ్వు ఇష్టపడేటువంటి మనుషులతోటో, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఏమి లేనప్పుడు ఇంకెందుకు ఆ లైఫ్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టుడే పాలిటిక్స్ లో అయినా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు. నేను చెప్తాను అది కరెక్ట్. నేను కళ్యాణ్ బాబుకున్నంత కళ్యాణ్ బాబు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్. ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్. ప్రజలంటే విపరీతం టువర్డ్స్ సొసైటీ. నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ్ బాబు అంత మ్యాడ్నెస్ లేదు. అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్యాణ్ బాబుకున్నంత పిచ్చి ప్రేమ నాకు లేదు. నేను ఆమె ప్రాక్టిక్. కానీ నాకున్న ఒక పిచ్చి ప్రేమ వల్ల మా తమ్ముడికి నేనేం చేయగలుగుతాను, మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ దట్. నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు, అన్నయ్య ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను 1% కూడా. అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను, ఏది తీసుకోను. తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పకపోతే చేయను. నేను ఏది ఆశించాను కళ్యాణ్ బాబు. అది కళ్యాణ్ బాబు కూడా తెలుసు. చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం, ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? నీ సొమ్ము నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక పర్వతంలో నిలబడ్డాడు కళ్యాణ్ బాబు. ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర? కళ్యాణ్ బాబు పక్కన నిలబడితే ఏంట్రా వాడొక్కడే ఏంట్రా నీ సపోర్ట్ ఇచ్చేది, వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటారా, నేను కూడా తీసుకుంటా. అన్నయ్య వచ్చి నిలబడ్డాడు. అంటే ఒక సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఈ సినిమా చూసావు నువ్వు 10 Commandments లో అట్లా తీస్తే అలా ఆపేశారు. కష్టాలు నా జీవితంలో ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది. అన్నయ్య ఒక పక్కన ఆపాడు, కళ్యాణ్ ఒక పక్కన ఆపాడు. అది బ్రదర్స్. ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు తిరుగుతారు? ఇంకా ఏం ఆశిస్తాం? ఇంకా నేను కళ్యాణ్ గురించి రాజకీయ పరంగా నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, ఏం ఆశిస్తాను? నేను బతుకున్నంత కాలం కళ్యాణ్ ఏం చేయగలను? అలాగే అన్నయ్యకి చేయడానికి ఏం లేదు. ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు, ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ఆయన ప్రేమించడం తప్పదు మీరు అవసరం లేదు, ఇంకా చేయాల్సిన అవసరం అలాగే కళ్యాణ్ బాబు కూడా నా అవసరం లేదు. నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ్ బాబు రాజకీయంగా ఎవరు ఆపలేరు. కళ్యాణ్ బాబు గ్రోత్ ఎవరు ఆపలేరు. నేను ఇదో ఈ పని చేయి అని నా మీద నాకేదో పేరు రావడానికి ఏమైనా హెల్ప్ చేయాలి తప్ప తనగా నిజంగా నేను 5 కోట్ల 5 లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు. నేను కాకుండా ఎవరేమైనా ఇవ్వచ్చు, చిన్నదంతా ఇప్పించండి అంటాడు. అదేదో అతనికి నా మీద ఉండే ప్రేమ అంటావా, గౌరవం అంటావా. అంతకంటే ఇంకా నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏం ఆశిస్తాను, నేనేం చేయగలుగుతాననేది కదా. అదొక్కటే నాకు కనిపించింది. ఇందాక అదే అన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ నిలబడ్డం కేవలం కళ్యాణ్ బాబు సాయం అసిస్టెన్స్ తనకి చేయాలి. పిఠాపురంలో కళ్యాణ్ బాబు ఎలాగో గెలుస్తాడు. 100% గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పిఠాపురం. మేము వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేయడానికి ఉపయోగపడ్డాం తప్ప అసలు తన మీరు వెళ్ళకపోయినా పనులన్నీ అక్కడ వెళ్ళకపోయినా గెలిచారు. వెళ్ళి మీరు నాకు పని చేశారు సుమా,
ఆ సాటిస్ఫాక్షన్ ఉండండి అని మాకు అవకాశం ఇచ్చాడు కళ్యాణ్. అది అర్థమైందా? కరెక్ట్. he gave satisfaction that I did some work for him. ఏం లేకపోయినా కళ్యాణ్ బాబు గెలిచాడు. పిలిచేవాడు. సో ఇప్పుడు ఏదైనా జనసేనలో నేను పనిచేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా, నేను ఏం చేయగలుగుతాను అంతే. అంతకంటే మించి నాకు కన్సర్న్ లేదు. నేను గొప్ప ఏదో ప్రజాసేవకుడు నేను చెప్పుకునేంత అర్హత లేదు నాకు, అంత గొప్పవాడిని కాదు. కానీ మా కళ్యాణ్ ఇంత మంచి వ్యక్తి. నేనేమంటున్నా ఒకటి ఓడాడు అయితే నువ్వు మహానుభావుడు గొప్పడు అవట ట్రై చేయి, లేకపోతే ఒక గొప్పడి సపోర్ట్గా నువ్వు ఉండు. ఏదో ఏం చేస్తావు, నేను గొప్ప వ్యక్తి అవుతాను. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ కూడా ఇస్తారని వినిపిస్తుంది సార్. చూద్దాం అది ఎప్పుడు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని కూడా బయట స్పెక్యులేషన్ లో ఏమన్నా తెలియదు. నేను అది కూడా ఎక్స్పెక్ట్, అది ఎప్పుడు ఏదో వస్తే అది తీసుకుంటాం. ఆపైనా నాకేం పర్లేదు. ఈ క్షణంలో నీకేమి లేదన్నా ఇంత హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే ఇంతకంటే నా జీవితంలో అద్భుతమైన క్రైసిస్ నిలబడిన తర్వాత ఇంకా ఏం ఆశిస్తాం? జస్ట్ టూ మచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అంతే, ఒక మంచి అన్నదమ్ములు ఇద్దరికి, ఇద్దరు చెల్లెళ్ళు, మంచి చెల్లెళ్ళు, ఇంతకన్నా హ్యాపీనెస్ లేదు. అదే అన్నాను, మీరు పరిపూర్ణమైన పూర్ణ కుంభం అని అందుకే చెప్పాను అన్ని కోణాల్లోని. బికాస్ యూ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, ఎవ్రీ కార్నర్, ఎవ్రీ కోన్ ఆ ఫ్యామిలీ లైఫ్, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, ఎస్ మధ్యలో మీరు అన్నిటికీ ఒక చెట్టులాగా పొడుగ్గా కూడా ఆ రిలేషన్షిప్ అంతా సంతోషంగా ఎంజాయ్ చేస్తాను. అదే ఒక ట్రీ అంటారు కదా, ఫ్యామిలీ ట్రీ అన్నట్టుగా. అయ్యో ఒకసారి పెద్ద మాటలుగా అనిపిస్తాయి. అఫ్కోర్స్ నీకు అభిమానంతో అన్నా కూడా నేనైతే ఓకే అంటే ఎంజాయ్ మై రిలేషన్షిప్స్. ఐ నో యువర్ కనెక్ట్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. అంది ఆ యాంగిల్లో చెప్పాను. మీరు మంచి కనెక్ట్ ఉన్న మనిషి మీరు, అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు. నో నో ఇన్హిబిషన్. నాతో మాట్లాడుతూ కూడా ఎవరు సందేహించరు. నా దగ్గర ఎవరికి యూజువల్గా నా దగ్గర ఫ్రీగా మాట్లాడగలుగుతాను. నాకు అదే ఇష్టం కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.